వెల్కమ్ టు ప్యాకెట్ ఫిల్మ్. తరుణ్ భాస్కర్ ఇప్పుడు దర్శకుడికి కంటే నటుడిగా బిజీ అయిపోయాడు. ఒకవైపు హీరోగా, మరోవైపు కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా ఓం శాంతి 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 అనే చిత్రంలో నటించారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్, ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రకటన నుంచే ఆసక్తి క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ని విడుదల చేశారు. హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ని షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ మూవీ వెస్ట్ స్టూడియోస్ బ్యానర్పై సృజన్ యారబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాదిక్ షేక్, నవీన్ శనివరపు ఈ వెంచర్ని నిర్మిస్తుండగా కిషోర్ జాలాది, బాలా సౌమిత్రి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ఓం శాంతి 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 ట్రైలర్ అత్యంతం ఆలరిస్తుంది. కోపిష్టి అయిన తరుణ్ భాస్కర్ పెళ్లి తర్వాత భార్యను ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉంటాడు. సహనంతో అన్ని భరుస్తూ వచ్చిన ఈషా ఓపిక నశించి భర్తపై తిరగబడుతుంది. దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి తరుణ్ చేసే ప్రయత్నాలు ఈ ట్రైలర్లో చూపించారు. జయ 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 హే అనే మలయాళ మూవీకి రీమేక్గా ఓం శాంతి 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 సినిమా రూపొందించింది. ట్రైలర్ చూస్తుంటే అదే పాయింట్ తీసుకొని మన తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈ కథలో హీరోకి నచ్చని పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత తన భార్యతో హీరో ఎలా ప్రవర్తించాడు, అతడి భార్య దానికి ఎలా స్పందించింది, వారి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఈ క్రమంలో జరిగే ఫ్యామిలీ డ్రామా ఎలా ఉండబోతుంది అనే కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తరుణ్ భాస్కర్ తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ట్రైలర్లో ఈషా రెబ్బా నుంచి ఎలాంటి డైలాగులు రాకపోవడంతో ఆమె పాత్రపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో గోదావరిలో ఎటకారం మనకి మరింత చూపించబోతున్నారు చిత్ర యూనిట్. జే క్రిష్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని జనవరి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.